శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ తరఫున ముఖ్య అతిథిగా చేసిన శ్రీ ఆర్కే రామకృష్ణ చక్కటి అద్భుతమైన కార్యక్రమం ప్రవేశపెట్టారు. రౌడీలకు ఎగరేయడమే కాకుండా రాత్రిపూట స్వేచ్ఛగా ఇనాగరేట్ దిస్ ప్రోగ్రామ్ సంబంధించి ఓచర్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ దగ్గర అందరూ కూడా స్టూడెంట్స్ ఒకసారి అందరూ కూడా సార్ థ్యాంక్ యూ సార్. సమాచారం అందించాల్సిందిగా సంకల్పం నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను గురించి ప్రజలకు తెలియజేస్తాను. వెంటనే పోలీసు వారికి కానీ ఎవరు దాన్ని అంతా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఏదైతే వాళ్ళు గాంజా ట్రేడ్ చేసి ఏదైతే సంపాదించారో దాన్ని కూడా ఆర్థిక మూలాలు తీసి వాళ్ళ ప్రాపర్టీస్ మీద అటాచ్ చేయడము, ఫ్రీజ్ చేయడము, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోనే అంతా కంట్రోల్లోకి వచ్చింది. అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో చూస్తే లాస్ట్ 6 months నుంచి ఆల్మోస్ట్ 450 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఎక్కడ గాంజా దొరికినా ఆ గాంజా ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అమ్మినాడు, వాళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు, కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మళ్ళా రిపీటెడ్గా ఇటువంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారు వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసి, రౌడీ షీట్లు ఓపెన్ చేసి, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళను ప్రతి వారం స్టేషన్కి పిలిపించి వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడము. ఎవరైతే ఇంకా మారట్లేదో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం. పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే కేసు లేకుండా ట్రయల్ లేకుండా వాళ్ళని జైల్లో ఉంచడం. ఎవరైతే హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉంటారో, ఎవరైతే క్రిమినల్స్ వాళ్ళ బిహేవియర్ మారట్లేదు వాళ్ళ మీద ఇది చాలా చాలా కఠినమైన చాలా స్ట్రిక్ట్ ఒక చర్య ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు అరౌండ్ 20 మంది మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది గాంజా సంబంధించి. అదేవిధంగా ప్రతి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తున్నాము. మీ స్కూల్కి కూడా మీ కాలేజీకి కూడా ఈరోజు రావడం జరిగింది. ఇటువంటి 250 ప్రోగ్రాంలు జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది. ఎందుకు చేస్తున్నామంటే మీరు ఏదైతే ఈ ఏజ్ గ్రూప్ ఉందో, ఈ జూనియర్ కాలేజ్లో ఉన్న ఏజ్ గ్రూప్, కాలేజ్లో స్టార్టింగ్ డిగ్రీ కాలేజ్లో ఉన్న ఏజ్ గ్రూప్ చాలా ఇంప్రెషనబుల్. చాలా అంటే మీరు ఇంటి నుంచి బయటికి ఫస్ట్ టైం వస్తారు, చాలా కొత్త విషయాలు మీకు తెలుస్తాయి, కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్రపంచము. దాంతో పాటు ఇటువంటి డ్రగ్స్ లాంటి విషయాలు కూడా తెలుస్తాయి. డ్రగ్స్ ఏదో ఉంటాయి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందో అటువంటి విషయాలు కూడా జరుగుతాయి, అటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. చాలా మంది దీనికి కొంత అట్రాక్ట్ అయ్యి చాలా మంది ఇటువంటి ఇదే ఏజ్ లోనే చాలా మంది ఈ డ్రగ్స్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. డ్రగ్స్ ఒకసారి కన్జ్యూమ్ చేసి దే ట్రై ఇట్. డ్రగ్స్ తో ప్రమాదం ఏంటంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీరు ఎప్పుడు దానికి అడిక్ట్ అయిపోయారు మీకే తెలియదు. డ్రగ్స్ తో ప్రాబ్లం ఏంటంటే అడిక్షన్. మీకు అలవాటు అవుతుంది, డ్రగ్స్ లేకుండా బతకలేరని ఒక ఫీలింగ్ వస్తుంది. ఏదైతే మీరు సరదాగా అనుకొని, ఏదైతే చిన్న విషయం అనుకొని మీరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో, మీరు ఉంచుతున్నారో, అది మర్డర్ కంటే పెద్ద నేరము, అది రేప్ కంటే పెద్ద నేరం.
చేయలేము. దానికి శిక్ష దానికంటే చాలా చాలా ఎక్కువ. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మీరు అరెస్ట్ అయితే బెయిల్ కూడా చాలా చాలా కష్టం, బెయిల్ కూడా రాదు. తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి, దానికి ఖర్చు పెట్టాలి. ఎప్పుడు కూడా మీ రికార్డులో మీ మీద ఒక క్రిమినల్ కేసు ఉంది అనేది ఒక రికార్డులో ఉంటుంది. మీరు ఫ్యూచర్ లో ఎక్కడ వెళ్ళినా మీకు మంచి కేపబిలిటీ ఉన్నా, మీకు ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగం ఇవ్వక ముందు వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు? మీరు ఎక్కడైతే చదివారో, ఎక్కడైతే ఉన్నారో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ వెరిఫికేషన్ తెప్పిస్తారు. మీ మీద ఏదైనా కేసు ఉన్నట్లయితే ఆ ఉద్యోగం ఏదైతే మీరు సెలెక్ట్ అయిపోయారో, ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయినాక కూడా మీరు జాయిన్ కానివ్వరు. యూ విల్ నాట్ బి అలౌడ్ టు జాయిన్ బికాస్ మీకు మీ చరిత్రలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది, ఒక నేరం ఉంది మీ మీద. అంత సీరియస్ ఇష్యూ. అంటే ఒకసారి మీరు డ్రగ్స్ లోకి వెళ్ళినాక మీరు ఫిజికల్ గా వీక్ అవుతారు, మెంటల్ గా మీరు వీక్ అవుతారు, దాంతో పాటు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లీగల్ కాంప్లికేషన్ వస్తాయి, మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. సో అంత సీరియస్ మ్యాటర్ ఉంది కాబట్టి మేము ప్రతి స్కూల్ కి వెళ్ళి, కాలేజ్ కి వెళ్ళి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీకు అందరికి చాలా మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది మీకు. మీరు మంచి ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నారు, మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కష్టపడి ఇక్కడ చదివిస్తున్నారు, మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఒక మంచి పొజిషన్ కి ఎదగాలి, మీరు బాగా మీరు సెట్ అవ్వాలి, బతకాలి అని మీ కుటుంబంకి మీరు మంచి పేరు తీసుకురావాలి, ఇన్స్టిట్యూట్ కి మంచి పేరు తీసుకురావాలి. ఇటువంటి డైవర్జన్స్ లో పడకూడదు. ఇటువంటి డ్రగ్స్ లాంటివి ఏదైతే భవిష్యత్తు నాశనం చేస్తాయో దాంతో ఎంత దూరం ఉంటే అంత దూరం మంచిది. మేము ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత జిల్లాలో ఉన్న ప్రెజెన్స్ అన్ని కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రెజెన్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నాం. ఆ అబ్బాయి, నేను 45 నిమిషాలు మాట్లాడాను. ఆ అబ్బాయి గంజాయి కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసాడు అబ్బాయి. ఆ అబ్బాయి గురించి మీకు తెలియాలి. ఆ అబ్బాయితో నేను మాట్లాడిన సమయంలో నాకు అర్థమైంది, చాలా బ్రైట్ స్టూడెంట్. కౌమార దశ అంటే 16, 17, 18 ఈ దశలో ఎవరైతే ఇంకా చెడు మార్గం పడతారో వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీలోకి, బీటెక్ కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు. చెడు స్నేహాలు బారిన పడ్డాడు, గంజాయికి బానిస అయ్యాడు. తర్వాత ఒక తమిళనాడు చెందిన ఒక అబ్బాయితో కలిసి డ్రగ్స్ ని పెడ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. 65 కేజీల గంజాయితో అతను మదురైలోని తమిళనాడు పోలీసుకి చిక్కాడు. మదురై కోర్టు అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆ అబ్బాయి విశాఖపట్నం కాబట్టి జైలు ట్రాన్స్ఫర్ పెట్టుకుని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వచ్చాడు. ఆ అబ్బాయి ఒకటి చెప్పాడు, సరే ఈ చట్టం ఇంత కఠినంగా ఉంటుందని నాకు తెలియస్తారని చెప్పాడు. ఆ రోజు నుంచి మేము ఈగల్ ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ లా అనే క్యాంపెయిన్ చేస్తాం. టీచింగ్ లా అంటే ఇంకా ఎన్డీపీఎస్ చట్టం అంటే ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. దీని ప్రకారం కేసులో మనం ఇరుక్కుంటే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, భవిష్యత్తు మొత్తం శూన్యం అయిపోతుంది. సిసిటిఎన్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ లో పేరు జీవితకాలం పాటు ఉండిపోతుంది. అదేవిధంగా ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన పోర్టల్ లో కూడా జీవితకాలం పాటు ఉండిపోతుంది, నిదాన్ పోర్టల్. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇప్పుడు వాళ్ళు తనిఖీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. కాబట్టి మేమందరికీ ఇక్కడ ఉన్న కూర్చున్న తమ్ముడికి, చెల్లికి, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, దయచేసి డ్రగ్స్ కి దూరంగా ఉండండి, డ్రగ్స్ వద్దు బ్రో. అటువంటి సంకల్పాన్ని మీరు అందరూ తీసుకోవాలి. అని గుర్తుపెట్టుకోండి, ఈ గంజాయి గానీ డ్రగ్స్ గానీ ఎవరిని కాటేస్తాయో మనకు తెలియదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా నేను చాలా కేస్ స్టడీస్ లోని వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారని చెప్పారు. పీర్ ప్రెషర్. ఫోర్స్ చేసే వాళ్ళు ఫ్రెండ్ అవుతాడా? కాదు, అతను మీకు ఎనిమి అవుతాడు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, అటువంటి వాడు మీ ఫ్రెండ్ కాదు. మనందరం కూడా ఒక మంచి లక్ష్యం పెట్టుకోవాలి. మనకి లక్ష్యం ఉంటే ముందుకెళ్తాం, లక్ష్యం లేకపోతే ముందుకెళ్తాం. అందుకని మేము ఈగల్ తరఫున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మేము ప్రారంభించాం. దాంట్లోని గేట్ వే డ్రగ్స్ థియరీ చెప్తున్నాం. కౌమార దశ, అడోలసెంట్ ఏజ్ లో ఎవరైతే పొగాకు ఉత్పత్తిగా అలవాటుపడతారో వాళ్ళ తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యి లిక్కర్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర వ్యసనాలు, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ లైక్ కొకైన్, ఎల్ఎస్డి, మెత్ వీటికి అలవాటు పడతారని చెప్పేసి చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మేము టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అసలు టొబాకో వాడద్దు, విద్యార్థులు ఎవరు కూడా ఇటువంటి వాడకూడదు.
ప్రపంచంలో ఏ వ్యక్తిని చూసినా సరే రెండే రకాలు ఉంటాయి, మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. విద్యార్థులందరూ కూడా మంచి అలవాట్లు చేసుకోవాలి, చెడు అలవాట్లు దూరంగా ఉండాలి. మంచి అలవాట్లు అంటే చదువుకోవడం, లైబ్రరీకి వెళ్ళడం, అదేవిధంగా స్పోర్ట్స్, ఇటువంటి అన్ని కూడా డెవలప్ చేసుకోవాలి మీరు అందరూ కూడా. వీటి ద్వారా ముందుకెళ్ళాలి. దీన్ని ఎసిమెట్రిక్ వార్ అంటారు. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇండియాని ఎదుర్కోలేదు కాబట్టి ఎసిమెట్రిక్ వార్, ఇట్స్ నాట్ సిమెట్రిక్ వార్. ఎదుర్కొంటారా? ముందు భారతదేశం ఎందుకింత ప్రపంచంలో అగ్రగామిగా చేరబోతుంది అంటే ఇంకా వాళ్ళకి ఒకటే తెలిసింది, భారతదేశానికి అత్యంత సంపద యువతీ యువకులు. ముందు యువతీ యువకులు బలహీనం చేయండి. యువతీ యువకులు బలహీనం చేయాలంటే ఇంకా ఏం చేయాలి? యువతీ యువకులు బలహీనం చేయాలంటే ఇంకా డ్రగ్స్ ప్రవేశపెట్టాలి దేశంలో, ఆ సమాజంలో అశాంతి క్రియేట్ చేయాలి. కాబట్టి దీన్ని నార్కో టెర్రరిజం అంటారు. సో అబ్బాయికి మేము చెప్పాము 5,000 రూపాయలు కాదు, 5,000 రూపాయలతో 20 AK-47 బుల్లెట్లు కొని ఆ బుల్లెట్ని పెహల్గామ్ లో మన భారతీయుల మీద వాళ్ళు ఉపయోగించారు. అంటే ఇంకా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇంకా డ్రగ్స్ ముట్టుకోవడం అన్నా, అదేవిధంగా డ్రగ్స్ ని ఉపయోగించడం అన్నా సరే దేశ ద్రోహం కింద లెక్క. అప్పటి నుంచి ఈగల్ కీ క్యాంపెయిన్ చేసింది, దేశాన్ని ప్రేమించే వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోవడం. తమలో కరెక్టేనా? గతంలో మావోయిస్టులు ఉండేవారు. మావోయిస్టులు ఎవరైతే గంజాయి పండించేవారో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, ఆయుధాలు కొనుక్కుని, ల్యాండ్ మైన్స్ కొనుక్కుని మన దళాల మీద వాళ్ళు దాడులు చేసేవారు. మావోయిస్టులు కూడా ఇంటర్నల్ టెర్రరిజం ప్రోత్సహించడం జరిగింది. అది కూడా నార్కో టెర్రరిజంలో భాగం. ఈరోజు మావోయిస్టులని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పుడిచిపెట్టింది. ఈరోజు ఆ ఏజెన్సీ ఏరియాలోని పూర్తి స్థాయిలో గంజాయి పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఒడిశాలో కూడా కొంత గంజాయి ఉంది, ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. డ్రగ్స్ గురించి మాట్లాడిన, డ్రగ్స్ ప్రోత్సహించిన 1972 సమాచారం అందించారు.